హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి కుకింగ్ స్టైల్లో ఎండు నెత్తళ్ళ ఫ్రై ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ఎండు నెత్తళ్ళ ఫ్రై ఇలా ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. రైస్లోకి కానీ ఇలా ఉత్తగా తినడానికి కానీ చాలా టేస్ట్గా ఉంటుంది. పిల్లలైతే ఉత్తగే తింటారు, అంత టేస్ట్గా ఉంటుంది. ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా మన క్వాంటిటీ తగ్గట్టు కొన్ని నెత్తలను తీసుకొని ఇలా తలలు మొత్తం ఒలిచేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకొని ఇలా తలలు ఒలుచుకున్న నెత్తలను కూడా వేసుకొని 10 నిమిషాల పాటు సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక గిన్నెలో వేసుకొని ఈ నెత్తల్లో ఉసిక మురికి అనేది ఎక్కువగా ఉంటుంది. 3-4 టైమ్స్ బాగా నీట్గా వాష్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి కళాయి పెట్టి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ పసుపు 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత శుభ్రం చేసి పెట్టుకున్న ఈ నెత్తలను కూడా వేసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవటం వల్ల నెత్తలు అనేవి నీచు వాసన రాకుండా మంచిగా ఫ్రై అయిపోతాయి. బాగా ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ కారం 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని రుచి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఎప్పుడు చికెను మటన్లే కాదండి, ఇలా ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటాయి ఈ నెత్తల ఫ్రై. ఈ ప్రాసెస్లో చేశారంటే నీసు వాసన కూడా రాదు, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా బాగా మిక్స్ చేసుకొని స్టవ్ బంద్ చేసి ఇవి కొంచెం చల్లారబెట్టుకోవాలి. ఇలా చల్లారిపోయిన తర్వాత కొంచెం నిమ్మరసం పిండుకోవాలి. అంతేనండి, చాలా టేస్ట్గా ఈజీగా నెత్తల ఫ్రై రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పిల్లలైతే ఇలా ఉత్తగా తినేస్తారు, అంత టేస్ట్గా ఉంటాయి.